వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ కావ్య. టుడే ఫిల్మ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. విజయ్ ని తిడుతున్న ప్రభాస్ అభిమానులు ఎందుకో తెలుసుకుందాం. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీల సినీ ప్రియులు కల్కి అంటూ జపం చేస్తున్నారు. ఈ సినిమాను మన దేశంలో మాత్రమే కాదు విదేశీయులు వీక్షిస్తున్నారు. కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి. చూసేది తెలుగు సినిమానా హాలీవుడ్ సినిమానా అనే రేంజ్ లో ఉంది సినిమా అంటూ కామెంట్లు వస్తున్నాయి. ప్రీ ఇంటర్వెల్ సినిమా ఒక హైప్ ఇచ్చిందని, చివరి 20 నిమిషాల గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు. నాగ్ అశ్విన్ ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయాడని కోనియాడుతున్నారు ప్రభాస్ అభిమానులు. ఇందులో అమితాబ్ ను గొప్ప హీరోగా చూపించాలని, లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ ఇచ్చాడని మాట్లాడుకుంటున్నారు. మరోవైపు కమల్ సైతం తన రోల్ ను చించేశాడని, ఆయన తప్పితే మరొకరు చేయలేనట్టుగా నటించాలని తెలుపుతున్నారు. ఇక ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని, అసలు ప్రభాస్ లేకపోతే కల్కి లేదని కూడా కామెంట్లు వస్తున్నాయి. సినిమా గురించి మొత్తం పాజిటివ్ గా సాగుతుందని, కానీ ఒక్క విషయం మాత్రం బాగా డిసప్పాయింట్ చేస్తుందట. ఈ మొత్తం సినిమాకు విజయ్ దేవరకొండనే మైనస్ అంటున్నారు. అర్జునుడు లాంటి క్యారెక్టర్ ను కూడా అదే తెలంగాణ యాసలో మాట్లాడడం ఏంటి, కనీసం మీసాలైనా తీయాలి కదా అంటున్నారు. కానీ మరికొందరు మాత్రం విజయ్ ను ఎందుకంత హేట్ చేస్తున్నారు. ఆయనకిచ్చిన క్యారెక్టర్ ఆయన చేశారు, కావాలని ఏం చేయలేదు కదా అంటూ సపోర్ట్ చేస్తున్నారు. నిజానికి నాగ్ అశ్విన్ కు విజయ్ సెంటిమెంట్, అంతేకాకుండా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నుంచి మంచి ఫ్రెండ్స్. అందుకే నాగ్ అశ్విన్ అడిగారని ఆ రోల్ చేశారట. రౌడీ బాయ్ మీద వచ్చిన ఈ నెగిటివిటీ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ముందు నుంచి విజయ్ ను ఒక సజ్జన ఆడియన్స్ హేట్ చేస్తున్నారు. కానీ ఈయన చేసే నటనలో పెద్దగా నెగిటివ్ ఏం ఉండదు. ఒక సినిమా ఉందని అన్ని సినిమాలను హేట్ చేయడం, హీరోను హేట్ చేయడం కూడా ఎందుకని అంటున్నారు విజయ్ అభిమానులు. బాలీవుడ్ లో సైతం విజయ్ కు పిచ్చ క్రేజ్ ఉంది. మన వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. కానీ నార్త్ లో విజయ్ స్క్రీన్ పై కనిపించగానే ఈలలు గోలలతో థియేటర్లు ఊగుతుంటాయి అనే కామెంట్లు కూడా వస్తున్నాయి.